మీకు కూడా మెంబర్స్ అంతా కూడా మనం రేషనలైజ్ చేస్తే సర్ప్లస్ కూడా వస్తారనుకున్నాం. ఆ సర్ప్లస్ వీళ్ళు కూడా ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాజ్ ఆన్ టుడే మనకు ఉండేది కూడా 1,60,000 ఉన్నారు. 1,26,000 Yes, sir. 29 23 23, sir. 1,23,866 ఉన్నారు. ఇందులో సైంటిఫిక్గా లేరు. చిన్న పంచాయతీలకు కూడా ఈ సచివాలయాలు పెట్టారు. ఇప్పుడు 15,004 ఉన్నాయి. వీ వాంట్ టు రేషనలైజ్ వీలైనంత వరకు అకార్డింగ్ టు పాపులేషన్. 2 పంచాయతీలు కానీ 3 పంచాయతీలు కానీ లేకుంటే ఒకటే పంచాయతీ కానీ ఒక పంచాయతీలో ఆఫ్ కానీ ఎట్లయినా సరే అది రేషనలైజ్ చేసి మోర్ సర్వీస్ ఓరియంటెడ్గా లాజిస్టిక్స్ కూడా రీచ్ అయ్యేడుగా. మరీ దూరంగా ఉంటే 2 పెట్టుకొని ఒక ఎక్సర్సైజ్ చేయమన్నా కలెక్టర్ కూడా ఎక్సర్సైజ్ చేస్తే రేషనలైజేషన్ అవుతుంది. స్టిల్ దెర్ ఈజ్ ఎ సర్ప్లస్ అని పెట్టారు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్లస్ కాకుండా ఇప్పుడు డిప్యుటేషన్ పోయిన వాళ్ళు ఓకే. దెర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సంబంధం ఉండాలి. ఉదాహరణకు మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీలో కూర్చోబెడుతున్నారు సచివాలయంలో, వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ టచ్ పోతా ఉంది. లైన్ డిపార్ట్మెంట్కి టచ్లో ఉండాలి, పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఇలాంటి ఫంక్షనరీస్ని కలెక్టర్స్ కెన్ యూజ్ దెమ్. యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు డిప్లాయ్ కానీ అవసరం వాడుకోవడం కానీ అల్టిమేట్గా దే హ్యావ్ టు వర్క్ అండర్ దెమ్ ఫర్ ఎఫిషియన్సీ బిల్డింగ్ కోసం. అదర్వైజ్ ఒక ఇది లేకపోతే మీరు అన్ని రిజెక్ట్ చేశారనుకోండి, మనుషులు లేకపోయారనుకోండి, మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఈ సచివాలయంలో ఉండే స్టాఫ్ విల్ బి ది మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ దెమ్. గివ్ దట్ ఫ్రీడమ్ టు దెమ్. మరీ ఎక్కడికో పంపించేది కాకుండా క్రూషియల్ పొజిషన్లు ఎక్కడైతే అక్కడ వాడుకుంటారు. సార్ సబ్మిషన్ సార్. సో చాలా మంది వీళ్ళు జాయిన్ అయిన తర్వాత సార్ వేరియస్ ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇట్లా రాసిన తర్వాత సో వేరే ఎగ్జామ్స్కి వెళ్ళిపోయి రిజైన్స్ ఎక్కువ ఉన్నాయి సార్, వేకెన్సీలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. సో రిజిస్ట్రేషన్ తర్వాత ఆఫ్టర్ దట్ వేకెన్సీస్ బట్ ఐఎమ్ సేయింగ్ ఎంతమంది ఉన్నారో మీకు ఒక ఐడియా ఉంది. వీళ్ళకు ప్రమోషన్ వచ్చి లేకుంటే గుడ్ ఆపర్చునిటీ వచ్చి వెళ్తే ఇట్స్ ఆల్ రైట్. ఉండే వాళ్ళని ఎట్లా డిప్లై చేయగలుగుతారు చూడండి. దానిపైన ఏం చేయాలో ఆలోచిద్దాం. మేము కూడా చూసాం వీళ్ళందరినీ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మెజారిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, పీజీ ఉంది, ఇంజనీర్స్ ఉన్నారు, వేరియస్ కేటగిరీస్లో చూసాం. మీరు వాళ్ళని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయండి. డిప్లాయ్మెంట్ ఇక్కడికి నేను మీకు మేజర్గా మిస్సింగ్ ఒకటి చెప్పారు. ఇప్పుడు 48,029,144 మంది ఆధార్ అథెంటికేషన్ కానీ ఎక్కడెక్కడ ఉన్నారు, కానీ మన దగ్గరకు వచ్చే కొందికి రిజిస్ట్రేషన్లు లేరు. వీళ్ళని మీరు రిజిస్ట్రేషన్ చేయాలా, మ్యాక్సిమం చేస్తే 2,21,000 మందిని చేయగలిగాం. దీన్ని చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, మాకేం అవసరం లేదు గవర్నమెంట్తో. బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది స్టేట్ నుంచి మైగ్రేట్ అయిన ఉన్నారు, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ఫిగర్ అవుతున్నారు, టచ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ రిజిస్టరింగ్. దాన్ని మీరు ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదొకటి కంపల్సరీ కావాలి. మొన్న ఫ్లడ్స్ అప్పుడు చూసాం, మేము చెక్కులు వేస్తే అన్నీ బౌన్స్ అయినాయి, అవి రీచ్ కాలేదు. అక్కడి నుంచి ఇప్పుడు ఆల్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ యాక్టివేట్ చేయాలని ఎన్పిసిఐ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి 97% చేయగలిగారు. ఇంకా దగ్గర 1,74,880 కావాలి, పెండింగ్ ఉన్నాయి. ఇదైతే అప్పటికి ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అవుతాయి. సో ఇది ఒకటి మీరు టార్గెట్ కంప్లీట్ చేయాలి. అదే మరిగా ప్రతి ఒక్కరిని ఆధార్ అథెంటికేషన్ ఉంది, జియో కోఆర్డినేట్స్ పెట్టమన్న హౌస్ని, అది వస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఇంకొక కాలం కూడా నేను చెప్పింది ఏంటంటే ఏ హౌస్లో రెంటెడా ఓనా, యాజ్ ఆన్ టుడే దట్ కాలం వీఆర్ నాట్ ఫోకసింగ్. అప్పుడు ఏంటంటే రెంటెడ్ హౌస్ ఉంటే వాళ్ళకి ఎట్లా హౌస్ ప్రొవైడ్ చేయాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లేదు ఇక్కడ ఇల్లు ఉంది, వేరే టౌన్లో ఉంటున్నాడు కాబట్టి రెంట్లో ఉంటున్నాడు, దిస్ టైప్ ఆఫ్ డేటా కూడా ఉంటే మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని కూడా మీరు ఇది చేయాలి. 95.47 అయింది. ఇంకొక 4% కంప్లీట్ చేయగలిగితే 100% జియో ట్యాగింగ్ అవుతుంది. ఆ జియో కోఆర్డినేట్స్ అయితే
భవిష్యత్తులో కూడా చాలా ఈజీ ఉంటుంది. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ఆధార్ హౌస్ వారిగా సింక్రనైజేషన్, హౌస్ వారిగా జియో కోఆర్డినేట్ చేయడం, ఈ 3 చేయాల్సిన అవసరం ఉంది. చిల్డ్రన్ వితౌట్ ఆధార్, దిస్ ఈజ్ అనదర్. అప్ టు 5 years పేరెంట్స్కి ట్యాగ్ చేస్తాం. 5 years నుంచి 14 yearsకి ఫస్ట్ చేస్తాం. ఆఫ్టర్ 14 years ఒకసారి చేస్తే ఫైనలైజ్ అవుతుంది. దీంట్లో దగ్గర దగ్గర 10,97,340 చేయాలి బ్యాలెన్స్. ఇవి ఆన్ వార్ ఫుటింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్. దీనికి 1,000 మెషిన్స్ కావాలన్నారు. అవి కూడా ఒక 20 కోట్లు అవుతున్నారు. వీఆర్ ప్రిపేర్ టు శాంక్షన్. అవి కూడా వస్తే రియల్ టైంలో ఆధార్ అతని మొత్తం ఎన్యూమరేషన్ పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు చేయాలి. మీరు అప్పుడు చేసుకుంటే ఇంకా ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. లాస్ట్ది వచ్చి అటెండెన్స్ కూడా మీ దగ్గర ఉన్నా ఎక్కడున్నా అటెండెన్స్ కూడా ఎన్ష్యూర్ చేయండి. అదర్వైజ్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, రాకుండా పోవడం కూడా కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ ద బ్రాడ్గా ఈ వ్యవస్థను కూడా సక్రమంగా ఉపయోగించుకొని మనం ముందే మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ కంప్యూటరైజేషన్. డేటా అంతా మీకు కంప్యూటర్లో ఉంటుంది. అదే సమయంలో ఎక్కడికక్కడ మీకు డ్రోన్స్ కానీ, సీసీటీవీ కెమెరాలు కానీ, డేటా కానీ, ఐఓటీస్ కానీ, సెల్ ఫోన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ డేటా వచ్చిన తర్వాత పర్సనల్ వెరిఫికేషన్ కావాలి అంటే సచివాలయానికి రెఫర్ చేస్తే విత్ ఇన్ స్టెపులేటెడ్ టైం తిరిగి రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. దట్ టైప్ ఆఫ్ డేటా వీ హ్యావ్ టు ఎన్యూమరేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విత్ పర్ఫెక్షన్. దాని మీద అనలిటిక్స్కి వెళ్తాం. ఎంఎల్ కానీ, ఏఐ కానీ, ఇంకోటి కానీ వేరియస్ ఇష్యూస్ పోయి అనలైజ్ చేసి ఎట్లా ప్రోగ్రామ్ ఇవ్వాలో ప్రోగ్రామ్ ఇద్దాం. మీకు దీంట్లో ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లారిటీ ఉన్నా. Sir, Anantapuram, sir. Sir, regarding linking of bank accounts with NPCI, sir, maximum మనం